అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం, మీ సహోదరుడు తప్పు చేస్తే గద్దించుడి. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేస్తున్న క్రీస్తు ఆజ్ఞలు అనే అంశములో దేవుడు మనకిచ్చిన మరొక శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటంటే, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. గద్దించుట ఇష్టమైన విషయం కాదు. గద్దించే వాళ్ళకి ఇష్టమైంది కాదు, ఆ గద్దింపును వినే వాళ్ళకి కూడా ఇష్టమైంది కాదు. ఎందుకు ఇద్దరికి ఇష్టమైంది కాదు అంటే, గద్దించేటప్పుడు కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఆవేశం ఉంటుంది. ఇష్టంగా గద్దించరు. గద్దించడం అంటే కోపపడడం. మనకి ఏమన్నా కోపం వచ్చిందంటే మన మనసు కూడా డిస్టర్బ్ అవుతుంది. మన మనసు ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా ఉండదు. గద్దించే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన మానసిక స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే అది సంతోషంగానో ఇష్టకరంగానో అలా ఉండదు. బాధగా, భయముతో, కోపముతో, ఉద్రేకముతో, ఆవేశముతో చేస్తూ ఉంటారు. ఈ వినేవారి విషయంలో కూడా చూస్తే అదేది తీయని మాటల్లాగా ఉండదు. గద్దింపులో గద్దించేవారు మాటల్లో దురుసుతనం, కఠినత్వం, అది మన మనసుని గాయపరిచే విధంగా, మన చెవులకు వినసొంపుగా లేకుండా, మనకి ఇబ్బంది కలిగించే విధంగా, మన మనసును గాయపరిచే విధంగా, కొన్నిసార్లు మనకు కూడా కోపం రప్పించే విధంగా, మనం కూడా తిరిగి ఎదుటి వాళ్ళని గద్దించే విధంగా. ఈ గద్దింపు అనేది మంచి అంటే మనసుకు సంతోషం కలిగించే పదం కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన కూడా గద్దించమని ఎప్పుడు చెప్తున్నానంటే, ఉట్టిగా ఎప్పుడు పడితే అప్పుడు గద్దించమని దేవుడు ఆజ్ఞ ఇవ్వట్ల. నీ సహోదరుడు తప్పిదము చేస్తే గద్దించు. ఎప్పుడు పడితే అప్పుడు గద్దించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇలా. నీ సహోదరుడు కనుక తప్పు చేస్తే నువ్వు గద్దించు. ఎందుకంటే వాళ్ళు సరైన మార్గంలోకి రావాలి. తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని గద్దించకపోతే, వాళ్ళని సరిచేయకపోతే, వాళ్ళకి బోధించకపోతే వాళ్ళు ఆ తప్పుల్ని, పొరపాట్లని చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా తప్పు చేస్తున్న వాళ్ళని సరిదిద్దాలి, తప్పు చేస్తున్న వాళ్ళని గద్దించాలి. కాబట్టి దేవుడు కోరుకుంటుంది కూడా అదే, మీరు గద్దించండి. అయితే ఎవరిని గద్దించమంటున్నారు? సహోదరుని తప్పు చేస్తే మనం గద్దించాలి. దీనికి సహాయకరంగా కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే 141వ కీర్తన 141వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఎవరు గద్దిస్తే తైలాభిషేకము? తైలాభిషేకం అంటే మళ్ళీ ఇక్కడ సంతోషం. అభిషేకం అంటే సంతోషం, తైలం అంటే సంతోషం. ఎందుకంటే అట్టి అభిషేకము త్రోసివేయకుందువుగా కానీ కింద వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. అభిషేకించబడటం, తైలాభిషేకం, ఇది దీవెనలు, ఆశీర్వాదాలు, మన మనసుకి సంతోషం కలిగించేది. గద్దింపేమో మన మనసుని గాయపరిచేది, తైలాభిషేకం అనేది మన మనసుని సంతోషపరిచేది. ఒకవేళ గద్దిస్తే అది తైలాభిషేకంగా ఉంటుంది. ఎవరు గద్దిస్తే? నీతిమంతులు గనక మనల్ని గద్దిస్తే. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతులు కొడితే ఉపకారం అంట. బైబిల్ గ్రంథంలో 141 కీర్తన 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులు కొడితే మనకు ఉపకారం, వాళ్ళు గద్దిస్తే మనకి తైలాభిషేకం. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు నీతిమంతుణ్ణి నమ్ముకొని ఉంటారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ప్రభు వారొక్కలే నీతిమంతులు. అనీతిమంతులు మనం. నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి కలువరి శిలువలో మనందరి కోసం తన రక్తాన్ని కార్చి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటూ ద్వారా ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారలో మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా చేశారు. అట్టి నీతిమంతులు ఏం చేస్తారంటే, ఆ నీతిమంతుని నమ్ముకొని, ఆ నీతిమంతుడు ఇచ్చిన నీతి లేఖనాలు చదువుకుంటూ, ఆ నీతిమంతుడు ఇచ్చిన ఆ నీతిమంతుని యొక్క లేఖనాలను అనుసరిస్తూ ఆ జీవితంలో జీవిస్తుంటారు. కాబట్టి అట్టి జీవితం కలిగిన ప్రభు బిడ్డలు ఎవరినన్నా గద్దిస్తే అది ఖచ్చితంగా తైలాభిషేకమే. అందుకే దేవుడు చెప్తున్నారు, ఒకవేళ నీతిమంతులు గనక గద్దిస్తే అది తైలాభిషేకము. కొంతమంది ఉంటారు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం
23వ వచనంలో చూస్తే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. చూసారా ఎన్ని మేలులో. గద్దింపుకు వింటే, గద్దింపుకు లోబడితే మొదటి దీవెన, నీతిమంతుడు గద్దిస్తే తైలాభిషేకం. రెండవ మాట, గద్దింపు విని తిరుగువాడి మీద దేవుని ఆత్మ కుమ్మరిస్తారు. అంటే లేఖనాలకు వ్యతిరేకంగానో సాతాను సంబంధమైన క్రియలో ప్రభువుకి అవమానం కలిగించే పనిలో మనం చేస్తున్నప్పుడు ప్రభు బిడ్డలు, నీతిమంతులు అంటే ఎవరు? ప్రభు బిడ్డలే, ప్రభు వాక్యమే, ఆ వాక్యమే ప్రభు బిడ్డలు వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యము గద్దించే రీతిగా, సరిదిద్దే రీతిగా, పురికొలిపే రీతిగా దేవుని లేఖన భాగాలు చెప్తున్నప్పుడు ఆ గద్దింపును విని, ఆ గద్దింపు వైపు తిరిగి, ఆ గద్దింపును ఆలకించిన వారి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ గద్దింపుకి విన్నవాడు, నెంబర్ 1. కొంతమంది అసలు వినరు, గద్దిస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు, గద్దిస్తుంటే ఎదురుదాడి చేస్తారు, గద్దిస్తుంటే తిరిగి వీళ్ళు కూడా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23 చెప్తుంది 3 విషయాలు. 1, గద్దింపును విన్నవాడు. 2, గద్దింపు విని ఆ మాటలకి తిరిగిన వారు. 3, గద్దింపు విని తిరిగి ఆ మాటలు ఆలకించిన వారి మీద ప్రభు ఆత్మ కుమ్మరిస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడే 25వ వచనంలో కూడా చూస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడనొల్లకపోతిరి అనే మాటని చూస్తూ ఉన్నాం. కాబట్టి గద్దింపు వింటే, గద్దింపు వైపు తిరిగితే, గద్దింపును ఆలకిస్తే దేవుని ఆత్మ మన మీద కుమ్మరిస్తున్నట్లుగా ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసకవద్దు. ఆయన గద్దింపుకి విసకవద్దు అంటున్నాడు, విసుక్కోవద్దు. ఎందుకంటే గద్దింపు మనకి మేలు. గద్దింపు మన దేవుని ఆత్మ మన మీద కుమ్మరిస్తుంది. గద్దింపు మనకి అభిషేక తైలం వలె ఉంటుంది. కాబట్టి యెహోవా గద్దించేది, యెహోవా బిడ్డలైన నీతిమంతులు గద్దించేది, మన తోటి సహోదరులు మనం పొరపాట్లు చేస్తుంటే గద్దించేది, మనం తప్పిదమ్ములు చేస్తుంటే గద్దించేది. ఆ గద్దింపుకు విసుక్కుండా, ఆ గద్దింపు విని, ఆ గద్దింపును ఆలకించి, ఆ గద్దింపుకు లోబడి మనం ఇష్టలుగా జీవిస్తే దేవుని ఆత్మ మనకి కుమ్మరించేటట్లుగా ఉన్నట్లుగా లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరు గద్దిస్తారు? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఆయన తన్ను ప్రేమించే వారిని ఆయన గద్దిస్తాడు. కాబట్టి మన గద్దింపులకు మనము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాటను చూస్తే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పేవాడిగా ఉన్నాడు. గద్దింపును ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గములో ప్రయాణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. గద్దింపును అసహించుకోవటం పశుప్రాయముతో సమానం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గము నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అపహాసకులు పాపమునకు సాదృశ్యం. అపహాసకులు దేవుని బిడ్డలు కాదు. మరి గద్దింపునకు లోబడని వాడు అపహాసకుడుగా దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లా మనం ఎన్నో మాటలు గద్దింపు గురించి దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. గద్దింపునకు లోబడేవాడు
బుద్ధిమంతుడు. 15వ అధ్యాయం 10వ వచనం అక్కడే సామెతల్లో, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునొందును. 5వ వచనంలో గద్దింపుకు లోబడినవాడు బుద్ధిమంతుడు, 10వ వచనంలో గద్దింపును ద్వేషించిన వాడు మరణమునొందునట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఎన్నో మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఒక ఆజ్ఞ, మీ విషయమే మీరు జాగ్రత్త పడి, మీ సహోదరుడు తప్పిదం చేస్తే మీరు ఆ సహోదరుని పట్ల, ఆ తప్పిదం పట్ల మీరు గద్దించి సరైన మార్గంలోకి రావాలనే ఈ గద్దింపు. అంతేగాని తప్పు చేశాడు కాబట్టి శిక్ష విధించాలని కాదు దేవుని యొక్క ఉద్దేశం. గద్దింపుకు లోబడిన వాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఆడు బుద్ధి మార్గంలోకి రావాలని, సరైన మార్గంలోకి రావాలని, జీవ మార్గంలోకి రావాలని, అభిషేక తైలం పొందాలని, దేవుని దృష్టిలో దేవుని ఆత్మను కుమ్మరించే విధంగా ఉండాలనే గద్దింపు. అంతేగాని పగ తీర్చుకోవడానికో, ప్రతీకారం తీర్చుకోవడానికో, లేదంటే తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడటానికి గద్దింపు కాదు. ఆ గద్దింపు సరిదిద్దటానికి, ఆ గద్దింపు సరైన మార్గంలోకి తీసుకురావడానికి, ఆ గద్దింపు జీవ మార్గంలోకి తీసుకురావడానికి, ఆ గద్దింపు దేవుని ఆత్మ కుమ్మరించే విధంగా ఉండటానికి, ఆ గద్దింపు బుద్ధిమంతుడిగా అవటానికి చేసే గద్దింపు దేవుడు చెప్తున్న మాట. కాబట్టి ఆ గద్దింపులో కూడా ఉద్దేశాన్ని మనం గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి. ఇటు ఆజ్ఞలను మనకు దయచేసిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. నీ సహోదరుడు తప్పిదము చేస్తే గద్దించమన్నారు. గద్దింపులో ఉన్న అనేక దీవెనలు మీరు మాకు చూపించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.